Hello everyone, welcome to Digitalians. In our previous session, we have discussed about what is real estate digital marketing and how property buyers search, research and make decisions before they purchase property. Right? And today we are going to discuss about one of the important topic in real estate industry, that is digital marketing strategy for real estate. Okay. And these days, many people are asking what is the right digital marketing strategy for real estate. Okay, many builders and real estate companies spend lakhs of rupees on marketing only, but none of them get quality leads. Right? చాలా మంది రియల్ ఎస్టేట్ అనే వరకే చాలా ఎక్కువ బడ్జెట్ అనేది మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తుంటారు. బట్ కాకపోతే క్వాలిటీ లీడ్స్ రావు. క్వాలిటీ లీడ్స్ రాకపోవడం వల్ల సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. ఓకే. సో ఇఫ్ యూ డోంట్ అప్లై ప్రాపర్ అండ్ కరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ టు యువర్ ప్రాపర్టీస్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ క్వాలిటీ లీడ్స్ టు ఇంక్రీజ్ యువర్ సేల్స్. బికాస్ మార్కెటింగ్ ఈజ్ నాట్ అబౌట్ రన్నింగ్ ర్యాండమ్ యాడ్స్. It's about, remember this line, it's about creating a complete system that takes a buyer from awareness to booking. అంటే జస్ట్ మార్కెటింగ్ అంటే ఏదో క్యాంపెయిన్స్ రన్ చేయడం కాదు. ఎవరైతే బయ్యర్ ఆర్ ఎవరైతే క్లయింట్ ఆర్ కస్టమర్ ఎవరైతే ప్రాపర్టీని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని మనం వాళ్ళకి అవేర్నెస్ దగ్గర నుంచి వాళ్ళు సైట్ బుకింగ్ చేసుకునే వరకు కూడా ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే, దట్ ఈస్ వాట్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. టుడే లెట్స్ అండర్స్టాండ్ ది ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, ఫస్ట్, if you want to apply right digital marketing strategy to real estate property, first you need to understand the customer journey. You need to understand the customer journey. సో ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసే ముందు ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసే ముందు కస్టమర్ ఏ విధంగా డిసిజన్ తీసుకుంటాడు అనే యొక్క జర్నీని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఓకే, జస్ట్ లెట్ మీ టేక్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. If you want to purchase one 3 BHK apartment or 2 BHK apartment or any some villa near to your location, okay, then what will be the first step you take? ఓకే, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ పాకెట్లో ఉన్న మొబైల్ తీసి గూగుల్ ఓపెన్ చేసి అక్కడ మీరు సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. రైట్, దట్ మీన్స్ బెస్ట్ అపార్ట్మెంట్స్ నియర్ మీ ఆర్ 3 BHK విల్లాస్, 3 BHK అపార్ట్మెంట్స్ నియర్ మీ ఆర్ బెస్ట్ విల్లాస్ నియర్ మీ అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ ద సెకండ్ స్టెప్ విల్ బి ప్రాజెక్ట్ రీసెర్చ్. ఓకే, మీరు సెర్చ్ చేసిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫ్యూ ఆప్షన్స్. రైట్, ఓకే, ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, దట్ మీన్స్ ఇన్ ది గూగుల్ ఫస్ట్ పేజ్ you will get many options. Okay, you will get many options. అవన్నీ కూడా మీరు విజిట్ చేసి ప్రాపర్ రీసెర్చ్. ఓకే, యూ విల్ డూ ప్రాపర్ రీసెర్చ్ ఆన్ ఆల్ ప్రాజెక్ట్స్. దెన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ విజిట్ ఆల్ ప్రాజెక్ట్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. రైట్, దట్ మీన్స్ ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఫ్లోర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి యూ విల్ డూ ప్రాపర్ రీసెర్చ్ బిఫోర్ purchasing or before taking decision or before going for site visit. Right, then after getting this full information, what you will do, you will also check Google reviews and you will also compare that particular property with another properties. Right, if you want to purchase a villa in Mokila, okay, what you will do, okay, best villas నియర్ మోకిలా అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తారు. అక్కడ వచ్చినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా మీరు కంపేర్ చేస్తారు. ఓకే, రివ్యూస్ చెక్ చేస్తారు, ప్రతి ప్రాజెక్ట్ రివ్యూస్ చెక్ చేస్తారు, విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అని మీరు డిసైడ్ అవుతారు. దెన్ యూ విల్ కంపేర్ ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అండ్ యూ విల్ కంపేర్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఫ్లోర్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. రైట్, ఓకే, అవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత దెన్ యూ విల్ షార్ట్ లిస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అమాంగ్ మెనీ ప్రాజెక్ట్స్. రైట్, కొన్ని ప్రాజెక్ట్స్ ని మీరు షార్ట్ లిస్ట్ చేసి దెన్ యూ విల్ స్టార్ట్ విజిట్ దేర్ వెబ్సైట్. రైట్, టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. దట్ మీన్స్ you will be landed, that means customer will be landed in one particular website landing page and that person willingly submit the lead form. అంటే కస్టమర్‌కి చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలని ఉంది. దానివల్ల ఓకే, సమ్‌టైమ్స్ పీపుల్ డైరెక్ట్‌లీ కాల్ టు సేల్స్ టీమ్ ఆర్ సమ్‌టైమ్స్ దే విల్ విజిట్ దేర్ వెబ్‌సైట్ అండ్ దే విల్ సబ్మిట్ ది లీడ్ జనరేషన్ ఫార్మ్. రైట్, ఒక్కసారి లీడ్ ఫామ్ ఫిల్ అయిపోయిన తర్వాత
then sales team should be in touch with the customer. Sales team should be in touch with the customer, and sales team should invite customer to site visit. Should invite customer to site visit. ఒక్కసారి సైట్ విజిట్ అనేది దిస్ ఎంటైర్ కస్టమర్ జర్నీలో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గెటింగ్ లీడ్ ఈజ్ వన్ ప్రాసెస్, అండ్ ఆఫ్టర్ లీడ్, ఓకే, కన్వర్టింగ్ దట్ లీడ్ ఇంటూ సేల్, దట్ మీన్స్ కన్వర్టింగ్ దట్ లీడ్ ఇంటూ కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. హియర్ ఆఫ్టర్ విజిటింగ్ దట్ సైట్, ఆఫ్టర్, ఓకే, అంటే కస్టమర్ అనే అతను సైట్ విజిట్ చేసిన తర్వాత యువర్ సేల్స్ టీమ్ షుడ్ సపోర్ట్ హిమ్, యువర్ సేల్స్ టీమ్ షుడ్ గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, యువర్ సేల్స్ టీమ్ షుడ్ ఎడ్యుకేట్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ టు ది కస్టమర్. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ సైట్ విజిట్ తర్వాత కస్టమర్ స్టార్ట్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విత్ their ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బిఫోర్ టేకింగ్ ది డిసిజన్. ఓకే, సైట్ విజిట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని ఫ్రెండ్స్ తోని ఆ డిసిజన్ అదంతా తీసుకొని అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆఫర్స్ అవన్నీ డిస్కస్ చేసి దెన్ దట్ కస్టమర్ కన్వర్ట్ ఇంటూ బుకింగ్ కేటగిరీ. దట్ మీన్స్ దట్ కస్టమర్ కన్వర్ట్ ఇంటూ కన్వర్షన్. ఓకే, సైట్ విజిట్ అయిపోయిన తర్వాత మనకి కన్వర్షన్ అవుతుంది. దిస్ ఈస్ ది ఎంటైర్ కస్టమర్ జర్నీ బిఫోర్ పర్చేసింగ్ ఏ ప్రాపర్టీ, రైట్? దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ right digital marketing strategy for real estate business, first you need to understand the customer behavior or customer psychology or customer journey. Then only you can create right smart digital marketing campaign to attract customers who are willing to buy some property. Got it? This is the first step. And in this first step, we have discussed that if someone is willing to purchase one 2 BHK apartment and 3 BHK apartment, what is the first step he will do? తను ఏం చేస్తారు? మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో బెస్ట్ 3 బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆర్ బెస్ట్ 3 బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఇన్ సంథింగ్ ఆర్ కోకాపేట్, ఓకే, అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దట్ మీన్స్ ద ఫస్ట్ స్టెప్ విల్ బి గూగుల్ సెర్చ్, రైట్? ద ఫస్ట్ స్టెప్ విల్ బి గూగుల్ సెర్చ్. Okay, in the digital marketing strategy, that means if you want to apply right digital marketing strategy, after knowing the customer journey, you have to focus on Google search. You have to focus on Google search. That is the second step. So, after knowing the customer journey, the first step will be Google search, right? That means Google search comes under which category? Google Ads category. Okay, Google search comes under Google Ads category. Just remember one thing, Google Ads is one of the most powerful lead generation channels because it targets people actively searching for properties. That means Google search లో తను ఏం చేస్తాడు? If someone wants to buy 3 BHK apartment, 3 or 2 BHK apartments or any one villa, okay, right? That means ఒక పర్సన్ కి ఆల్రెడీ ఏదో ఒక ప్రాపర్టీ కొనాలన్న ఇంటెన్షన్ ఉంది. దట్స్ వై హీ సెర్చింగ్ ఇన్ సెర్చ్ ఇంజిన్, రైట్? హీ సెర్చింగ్ ఇన్ గూగుల్. That's why if someone is looking for plot for sale in Hyderabad, we have to show our website or our landing page in top of the search engine results. Okay, because these people already have buying intent. Okay, they are looking for a property right now. Okay, the goal of Google Ads is generating high intent leads. That means high quality leads. That means ఎవరైతే ఇప్పుడు ప్రాపర్టీ కొనడానికి రెడీగా ఉన్నారో ఆర్ ఎవరైతే ప్రాపర్టీ కొందామని ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే గూగుల్ సెర్చ్ ఇంజన్స్ లో వాళ్ళు ప్రాపర్టీస్ గురించి ఎంక్వైరీ చేస్తారు. ఇఫ్ సమ్మన్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ 3 బిహెచ్కే అపార్ట్మెంట్ ఆర్ ఇఫ్ సమ్మన్ ఈజ్ సెర్చింగ్ ఫర్ సమ్ villas in search engines, we have to show our website to the top of the search engine results by creating some Google ads because ఈ పీపుల్ ఆల్రెడీ కొనాలన్న ఇంటెన్షన్ లో ఉన్నారు. సో ఇఫ్ యు క్రియేట్ రైట్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, రిమెంబర్ దిస్ థింగ్, ఇఫ్ యు క్రియేట్ correct or right digital marketing search campaigns, what will happen? Okay, you can get quality leads because there are some people who are in active sales journey, right? That means పీపుల్ అనేవాళ్ళు ఇప్పుడు కొనడానికి రెడీగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం మన యాడ్ చూపిస్తున్నాము. మనం మన యాడ్ అనేది చూపిస్తున్నాం. దట్స్ వై గూగుల్ యాడ్స్ ఆర్
very, very important. The goal of Google Ads is generating high intent leads. That means ఎవరైతే ఇంటెన్షన్ ప్రాపర్టీ కొనాలి అన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళని ఉన్నారో అటువంటి లీడ్స్ జనరేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ గూగుల్ యాడ్స్. వెన్ we use Google Ads correctly, Google Ads can bring some of the highest quality leads in real estate. This is the second step. After knowing customer journey, we have to focus on Google Ads. Okay, right. Now, after Google Ads, the third step will be meta ad strategy. The third step will be meta ad strategy. And the third step is meta ad strategy. Remember one thing, in the first step low, after knowing customer journey, okay, we have implemented Google Ads strategy, right? That means Google Ads strategy means person who are actively searching for some properties. Okay, we are targeting those buyers or we are targeting those customers by creating Google Ads, right? But the thing is, నాట్ ఎవ్రీ బయ్యర్ సెర్చెస్ ఇమీడియట్లీ. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 BHK అపార్ట్మెంట్ కొనాలని ఉంది, బట్ కాకపోతే నేను సెర్చ్ చేయట్లేదు. సరే ఎప్పుడన్నా టైం చూసి కొందాంలే అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. దట్ మీన్స్ ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ బట్ స్టిల్ ఐఎమ్ నాట్ డిసైడెడ్. ఓకే, సో ఫర్ దెమ్, ఓకే, మెటా యాడ్స్ హెల్ప్ యూ రీచ్ దీస్ పొటెన్షియల్ బయ్యర్స్ ఎర్లీ అన్నట్టు. ఓకే, మెటా యాడ్స్ హెల్ప్ యూ రీచ్ దీస్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ బయ్యర్స్. ఒక పర్సన్‌కి నిజంగానే 3 BHK అపార్ట్మెంట్ కొనాలని ఉంది. బట్ కాకపోతే ఇమ్మీడియేట్‌గా తను ఎటువంటి స్టెప్స్ చేయట్లేదు. ఎప్పుడైతే తను రైట్ టైమ్ ఉంటదో అప్పుడు దే విల్ స్టార్ట్ సెర్చింగ్. ఎప్పుడైతే తను సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారో దెన్ వి ఆర్ హిట్టింగ్ దెమ్ విత్ అవర్ గూగుల్ యాడ్స్ స్ట్రాటజీ, రైట్? బట్ పీపుల్ హూ ఆర్ థింకింగ్ అబౌట్ 3 BHK అపార్ట్మెంట్స్ టు బై ఇన్ ఫ్యూచర్ వాళ్ళని విత్ ది హెల్ప్ ఆఫ్ మెటా యాడ్స్ వి కెన్ టార్గెట్ దెమ్. అంటే by creating project awareness ads, or by creating lead generation ads, or by creating video ads, by creating location based ads. అంటే పర్సన్ ఇప్పుడు కొనట్లేదు, ఫ్యూచర్లో కొంటాడు. కానీ ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ ఇంటూ హిస్ ఫీడ్, ఓకే, అంటే తను ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని సెర్చ్ చేస్తున్నాడు. అప్పుడు మనము, ఓకే, అప్పుడు మనం మన యాడ్ చూపెట్టడం వల్ల తను మన యాడ్ గురించి చిన్నగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బికాస్ తన బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఈస్ రెడీ టు బై 3 BHK అపార్ట్మెంట్స్ బట్ నాట్ నౌ. ఓకే, ఇన్ ఫ్యూచర్. సో దీస్ కైండ్ ఆఫ్ మెటా యాడ్స్, ఓకే, విల్ హెల్ప్ యూ రీచ్ దీస్ పొటెన్షియల్ బయర్స్ ఎర్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, if you have a project in Kokapet, okay, you can target people interested in real estate and living within specific cities or specific income groups, right? So మనకు ఒక కోకాపేటలో ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి. అక్కడ ఒక ప్రాజెక్ట్‌లో ఉంటే విత్ ది హెల్ప్ ఆఫ్ మెటా యాడ్స్ వి కెన్ క్రియేట్ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ నియర్ టు దట్ కోకాపేట్ పీపుల్. ఓకే, అండ్ అలాగే మనం ప్రాపర్ ఇన్‌కమ్ గ్రూప్స్‌ని డివైడ్ చేసి కూడా మనం మన యొక్క అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ మెటా యాడ్స్ జనరేట్ ఎంక్వైరీస్ అండ్ బిల్డ్ అవేర్‌నెస్. రిమెంబర్ దిస్ థింగ్, మెటా యాడ్స్ జనరేట్ ఎంక్వైరీస్, బిల్డ్ అవేర్‌నెస్. బట్ మెటా యాడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు create sales with the help of meta ads. But simply we can create awareness ads and we can generate more leads or more inquiries with the help of meta ads. ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి గూగుల్ యాడ్స్ వాడుతున్నాం. ఎవరైతే ఫ్యూచర్లో కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ముందుగానే విత్ ది హెల్ప్ ఆఫ్ మెటా యాడ్స్ నుంచి మీద ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు నో మోర్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ యూ కెన్ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి మనము మన యొక్క ప్రాజెక్ట్ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ మెటా యాడ్స్. Okay, and now the third step is landing page strategy, and this is one of the very, very important step because at this step only many real estate marketers or many real estate agents or many real estate businesses are doing many mistakes. And fourth step, that is landing page strategy. So fourth step is landing page strategy. Here, one common mistake many businesses make is sending ad traffic directly to their home page. That means, for example, Digitalians is one of the best real estate venture. Okay, if you feel like Digitalians is one of the best real estate company, ఏమవుతుందంటే you are creating
some Google Ads campaign persons who are willing to buy properties, and also you are creating some Meta Ads campaign to create awareness campaign, right? If someone wants to get more information, they will click on the call to action and they will be landed into home page. They will be landed into home page. అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు ఐదర్ సెర్చ్ యాడ్స్ కానీ ఆర్ గూగుల్ యాడ్స్ కానీ ఆర్ మెటా యాడ్స్ కానీ వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, హోమ్ పేజ్కి వస్తున్నారు. దిస్ ఈస్ ది biggest mistake many people are doing. This is the biggest mistake many people are doing. We should not redirect them to our home page. We should redirect them to particular project landing page, particular project dedicated project landing page. Okay, because a good landing page should include. Okay, I'm showing you in the screen. Just look at this thing. Luxury living residential premium home for a better life experience luxury living. Okay, this is the dedicated landing page for that particular project. Okay, e landing page lo we have to include project highlights. Okay, we have to include project highlights, amenities and location advantages and floor plans and pricing information and contact form and WhatsApp button also we should include, and site visit booking option we should also include in landing page. Okay, that's why this is very important strategy. Okay, if you want to create right or if you want to apply right digital marketing strategy, you have to take that customers, that means who are interested to buy property, we should take them to our landing page, dedicated project landing page. We should take them to dedicated project landing page. Okay, in that project landing page, you have to include everything about that dedicated project. Okay, that means if you are focusing only one project under your real estate brand, that landing page should contain only that project information. Okay, you have to include project highlights, amenities, and location advantages, floor plans, and pricing details, contact form. Okay, because if that person is still interested by looking at all these features and amenities and floor plans and pricing details, definitely he will contact you, right? That's why you have to create contact form. Okay, and remember one thing, the easier it is, okay, that means the easier the landing page is for buyers to contact you, the more leads you will generate. ల్యాండింగ్ పేజ్ అనేది ఎంత ఈజీగా ఉంటే అంత ఈజీగా నీకు ఎక్కువ డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ in the screen, just look at the landing page. Here, I am asking only three things. Okay, your name, mobile number, and email address. Right. This is enough. Okay, to be in touch with the customers. But చాలా మంది ఏం చేస్తారంటే 5-6 డీటెయిల్స్, ఏ లొకేషన్, ఎంత మీ రేంజ్, ఏంటి అని చెప్పేసి 5-6 డీటెయిల్స్ అంటారు. We don't need to get full details. Okay, we just need to know the name and contact number and email ID. Okay, just for email marketing and SMS marketing and WhatsApp marketing. That's it. Okay, because if you have these knowledge, okay, if you have less information of customers, తనకి ఏమవుతుందంటే ఫామ్‌ని ఈజీగా సబ్మిట్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. సో, ఈజీ ల్యాండింగ్ పేజెస్ విల్ క్రియేట్ మోర్ క్వాలిటీ లీడ్స్. ఓకే. ల్యాండింగ్ పేజెస్, ద గోల్ ఆఫ్ ద ల్యాండింగ్ పేజ్ ఈస్ we have to increase conversions. We have to increase conversion. Okay. This is the fourth step. And coming to the fifth step, that is YouTube strategy. That is YouTube strategy. And when coming to the YouTube strategy, just remember one thing, real estate is a visual industry. Real estate is a visual industry. People wants to see the property before they visit. Right? Okay. That is why YouTube is extremely powerful. మనం డైరెక్ట్ వచ్చి సైట్ విజిట్ చేయాలి అని చాలా మందికి ఉండదు. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లోనే దే విల్ లుక్ ఎట్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, దే లుక్ ఎట్ అవర్ ప్రాజెక్ట్. ఇఫ్ దే లైక్ అవర్ ప్రాజెక్ట్, దెన్ ఓన్లీ దే విల్ కమ్ ఫర్ సైట్ విజిట్. Right? That's why you have to create more videos, like with the help of drone views చేయాలి. తర్వాత construction updates, we have to create more videos on construction updates and entire project updates and location benefits and customer testimonials and investment guides. These are the things we have to make videos on these topics. Okay, because person before coming to the site visit, he will check complete details. Okay, he will go through your entire project and he will look at your complete project, your complete property, then only he will take decision whether to visit site or not. Right? That's why YouTube is one of the important strategy you have to apply for
you have to apply for real estate because videos help buyers to understand the project and build trust. Okay, if you have quality project, what will happen? మనకి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, రైట్? సో విత్ ది హెల్ప్ ఆఫ్ యూట్యూబ్ స్ట్రాటజీ ద గోల్ ఈస్ we need to build trust before the site visit. We need to build trust before the site visit because you are including everything along with customer testimonials in YouTube channel, right? So that's why it is easy to get trust from the buyers and buyers or customers. Okay. After this YouTube strategy, the next important step is Google Business Profile Strategy. Next important step is Google Business Profile Strategy. Many real estate businesses ignore Google profile. Okay, that means this is one of the simple and small mistake many people are doing these days. When buyers search your project or company name, they often see your Google profile first, right? Okay. సింపుల్‌గా చెప్పాలి అంటే, మనం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాలి అంటే, మనం ఏం చేస్తాం? గూగుల్‌లో సెర్చ్ చేస్తాం, రైట్? గూగుల్‌లో సెర్చ్ చేసిన తర్వాత ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉందని చెప్పేసి మనం ఊరుకుంటామా? వాట్ వి విల్ డూ? వి విల్ చెక్ గూగుల్ మ్యాప్స్ అండ్ వి విల్ ఆల్సో చెక్ రివ్యూస్ అండ్ వి విల్ ఆల్సో చెక్ దట్ పర్టిక్యులర్ రెస్టారెంట్ ఫోటోస్, ఓకే, అండ్ అదర్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ అప్డేట్స్, రైట్? ఆ రెస్టారెంట్‌లో ఉన్నటువంటి మెనూ ఏముంది? ఓకే. దట్ మీన్స్ ఎమ్యూనిటీస్. మెనూస్ ఆర్ నథింగ్ బట్ ఎమ్యూనిటీస్ ఇన్ రియల్ ఎస్టేట్, రైట్? తర్వాత ఫోటోస్ ఎలా ఉన్నాయి, రెస్టారెంట్ అంబియన్స్ ఎలా ఉంది, దట్ మీన్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఈ ప్రాజెక్ట్ యొక్క అంబియన్స్ ఎలా ఉంది, తర్వాత రివ్యూస్ ఎలా ఉన్నాయి, రెస్టారెంట్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఓకే. ఎవ్రీథింగ్ దే విల్ చెక్ బిఫోర్ సైట్ విజిట్. బిఫోర్ విజిటింగ్ రెస్టారెంట్, పీపుల్ విజిట్ దట్ పర్టికులర్ restaurant photos, menus, and that ambience and everything, right? Just like restaurant only, here in real estate also, people visit that complete amenities and reviews and updates of that particular project. That's why many real estate businesses are ignoring this Google profiling, business profiling. That's why you have to create strong Google business profile account. Okay. Here, the goal is improve local visibility and trust. Okay. For example, you have property in Kokapet, right? If someone is looking for properties in Kokapet, okay, if you have Google Business Local Profile, then what will happen? Easily, there is a chance to come your project in top of the search engine result. That's why you have to create Google Business Profile for your project. Okay. Now, the next one of the most important step in digital marketing strategy for real estate is remarketing strategy. Is remarketing strategy. So here, important fact is most website visitors don't convert immediately, right? People manam Google Ads, we have created some Google Ads and Meta Ads, and they are visiting our website and they are checking our complete project details, okay? And simply without filling the form or without contacting us, they are leaving. That means they may visit our website or they watch our videos and they check our project details. But without contacting us, they simply leave, right? That doesn't mean they are not interested. దిస్ ఈజ్ వేర్ రీమార్కెటింగ్ హెల్ప్స్. ఓకే. మన వెబ్సైట్కి వచ్చారు, అంతా చెక్ చేశారు, బట్ కాకపోతే మనం కాంటాక్ట్ అవ్వలేదు, మన లీడ్ ఫామ్ని సబ్మిట్ చేయలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. దట్ మీన్స్ మనం కస్టమర్ని ఇది కోల్పోయినట్టు కాదు. ఓకే. సో హియర్ ద రీమార్కెటింగ్ స్ట్రాటజీ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ద థింగ్ ఈస్ you have to focus more on the people who are visiting your website or who are viewing your YouTube videos and who are not filling the lead generation form. Okay, that means we have to show our ad multiple times to this same customer. ఓకే. వాళ్ళు మన దగ్గరకు వచ్చారు మల్టిపుల్ టైమ్స్ మనం చూసి మన ఆఫర్స్ తర్వాత మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి మనం కంటిన్యూస్గా చూపెట్టడం వల్ల ఏమవుతుందంటే there is a chance to convert that particular buyer the particular customer into potential buyer ఉంటుంది. సో ఒక్కోసారి పర్సన్ వచ్చేస్తారు జస్ట్ లైక్ మన సేమ్ కామర్స్ సైట్లో ఏమవుతుంది, you are willing to purchase some mobiles or laptops, right? Okay, you are visiting or you are inquiring about that particular mobile or without uh, purchasing, you are simply leaving, right? Then after that moment onward, okay,
మీకు చాలా యాడ్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. దట్ ఈస్ వాట్ రీమార్కెటింగ్. దట్ మీన్స్ బయ్యర్ కి ఇంటెన్షన్ ఉంది. ఓకే, హీ వాంట్స్ టు బై వన్ ప్రాపర్టీ, హీ హాస్ దట్ ఇంటెన్షన్, బట్ వితౌట్ టేకింగ్ యాక్షన్ హీ ఈస్ లీవింగ్. దట్ మీన్స్ వీ హ్యావ్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్. So sorry for the disturbance, guys. So coming to the remarketing strategy, we can show our ads again and again to the website visitors and YouTube viewers and lead form visitors and previous ad clickers, because this keeps your project in front of potential buyers. ఓకే, ఒక పర్సన్ వచ్చాడు, వెబ్సైట్ విజిట్ చేశాడు, ఇన్ఫర్మేషన్ అంతా చూశాడు, వెళ్ళిపోయాడు. దట్ మీన్స్ మనం ఆ పర్సన్ ని అక్కడే వదిలేస్తే వాట్ విల్ హ్యాపెన్? ఓకే, మనం ఆ పర్సన్ ని 100% మనము మిస్ అవుతాం. But we have to show our ad again and again to the same person to be in his brain, to be in his brain. That means if whenever he wants to purchase some property, definitely we will be in his brain, right? Okay. First of all, మనము తన కన్సిడర్ చేసే స్టేజ్ లో ఉంటే దెన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెట్ దట్ lead from different sources, right? That's why remarketing is one of the important strategy in digital marketing. Okay, now the next step is, just 1 second, guys. Sorry. Okay, now the next step is WhatsApp and CRM strategy. Okay, remember one thing, generating leads is only half the job. Generating leads is only half the job. Follow up is where sales happen. Okay, this is the biggest mistake
many business owners are not focusing on this stage because digital marketing agencies or advertising agencies or digital marketing marketers are generating some quality leads by applying some nice digital marketing strategies. Okay, right? With the help of Google Ads and with the help of Meta Ads and by creating nice content in YouTube channels, okay, they are generating some quality leads. After getting the lead, everything will be in sales team. Everything will be in సేల్స్ టీమ్ హ్యాండ్స్ రైట్ సో వాళ్ళు ఏం చేయాలి అంటే they should be in touch with the buyer or customer. They should be in touch with the buyer or customer or potential customers with the WhatsApp message. Okay, just like okay, we have to give proper reminders with the help of WhatsApp, and also we have to do proper follow-ups. Okay, this is very very important. We have to do proper follow-ups. That means we have to give proper information to the customer by using WhatsApp, and we have to invite them for site visit. We have to invite them for site visit by doing proper follow-ups. Site visit వచ్చిన తర్వాత if we give proper confidence to the buyer or customers about our project, there is a chance to convert that particular lead into sale. Okay. So site visit వచ్చిన తర్వాత definitely he will take some time and he will discuss with all his family members and everything. Then there is a chance if everything goes fine, booking will happen. Right. So మనకు లీడ్ వచ్చేసింది విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అండ్ తర్వాత మెటా యాడ్స్ అండ్ యూట్యూబ్ యాడ్స్ అండ్ తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ ది కస్టమర్స్ బై గివింగ్ రిమైండర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్సాప్ అండ్ ఆల్సో by maintaining CRM, okay, customer relationship management software, you have to give proper emails and proper follow-ups and proper SMS reminders, okay, so that we can be easily in touch with the customer. Right. So once site visit happen, if he gets proper confidence about our project, definitely the booking will happen. This is one of the important step in digital marketing strategy for real estate. And the next step is AI strategy. The next step is AI strategy. You know, AI is changing real estate marketing. Okay, AI is changing real estate marketing very rapidly. Today, tools like ChatGPT, Gemini, and Khan AI, there are many AI tools. Okay, these are easily can help businesses to create marketing assets later. That means with the help of AI tools, you can create easily ad copy and you can create social media content and landing page content and video scripts, email campaigns, and a property description. Okay, once we use it to depend on some content writers and we used to depend on some graphic designers and strategists. Okay, still, if you know proper strategy, AI will help you to create ad copy, social media content, and landing pages in short period of time. AI saves time and improves productivity. AI saves time and improves productivity. With the help of AI strategy, also, that means with the help of AI tools, you can reduce the marketing budget also. You can also reduce the marketing budget. Now, remember one thing till now, okay, we understood the customer journey. Okay, after knowing the customer psychology or customer behavior or customer journey, you have created nice Google Ads campaign. You also created nice Meta Ads campaign to create awareness. Okay, then you have applied YouTube campaign. That means YouTube nice videos and everything. And with the help of AI strategy, okay, you can create easily ad copies and social media content. This will help you to reduce marketing budgets, right? And the next and important step is budget allocation example. Next and important step is budget allocation example. Because ఇంతవరకు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంత బాగానే చేసాం. గూగుల్ యాడ్స్ చేయమన్నారు అండ్ మెటా యాడ్స్ చేయమన్నారు, యూట్యూబ్లో కంటెంట్ ప్రమోట్ చేయమన్నారు, సిఆర్ఎం అదంతా చేయమని చెప్పారు అండ్ ఎస్సీఓ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. Now, the thing is, let's assume your monthly marketing budget is 1 lakh rupees. Okay, your monthly marketing budget is 1 lakh rupees. A simple allocation could be, you have to spend 40% of initial amount on Google Ads because Google Ads will give you high quality content. Google Ads, with the help of Google Ads, we are targeting customers who are willing to buy properties, right? With the help of Meta Ads, we are creating awareness. That means we are creating willingness to the customer. Okay, that is the difference. That's why
you have to spend nearly 40% on Google Ads, then 30% on Meta Ads, and 10% on YouTube video content. And 10% will be on SEO, and remaining 10% will be on remarketing. Okay. Remember one thing, your actual allocation may vary based on project type and goals and results. సమ్టైమ్స్ ఏమవుతుందంటే గూగుల్ యాడ్స్ లో బడ్జెట్ పెట్టాము మనకి రిజల్ట్స్ సరిగా రాకపోవచ్చు. ఓకే, మెటా యాడ్స్ నుంచి మనకి బెటర్ రిజల్ట్స్ ఉండొచ్చు. దెన్ వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ బడ్జెట్ allocation to some other platforms, right? So the important thing is to invest across multiple channels rather than depending on a single platform. That means you have to focus on Google, Meta, YouTube, and SEO and remarketing, and some other real estate portals also exist, right? You have to invest on all platforms. Then only you can generate more leads. That more leads, more quality leads, you can easily convert into sales, right? So when coming to the simple formula, first we have to focus on traffic. Okay, we have to focus on traffic. Then traffic, we need to convert the traffic into leads. Okay, once we receive the leads, we have to do proper follow-ups and we have to invite them for site visit. Once site visit happen, then at the time of site visit only, that customer or buyer will get proper trust. Okay, at that time, we need to establish the trust about the property or about the building. Then, after some time, there is a chance. If everything goes fine, there is a chance for booking. Okay, this is the foundation of a successful real estate marketing strategy. This is the foundation of a successful real estate strategy. Just remember one thing, real estate marketing is not about running one Facebook ad or Google ad. Okay. It is about creating a complete system that attracts and nurtures and converts buyers. A successful strategy always combines Google ads, Meta ads, landing pages, YouTube content, Google business profiling, remarketing, and this WhatsApp follow-ups and AI tools. Right. When all these work together, your chances of getting quality leads and sales that increase significantly, right? So by applying all these strategies, it is easy to get quality leads and it is easy to increase sales of your property. Okay, guys, this is for today's session. And if you want to know more about digital marketing, that means real estate digital marketing, okay, you guys can be in touch with this contact number. Thank you so much.